2025 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. క్రికెట్ పరంగా ఈ సంవత్సరం స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు నిరాశ మిగిల్చింది. అనూహ్యంగా ఈ ఇద్దరు స్టార్లు టెస్టుల్లోంచి తప్పుకోవడమే దీనికి కారణం. టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత రోకో వన్డేల్లో కొనసాగుతూ అత్యుత్తమంగా ఆడుతున్నారు. గత 2 నెలల్లో జరిగిన ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా సిరీస్లోనూ విరాట్, రోహిత్ రాణించారు. ఆసీస్ సిరీస్లో రోహిత్, సౌత్ ఆఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్లుగా ఎంపికయ్యారు. అయితే ఈ ఏడాది ఈ ఇద్దరు తక్కువ వన్డేలే ఆడినా అద్భుతంగా రాణించారు. 2025లో వన్డేల్లో అత్యధిక పరుగులు బాదిన టాప్ 10 లిస్టులో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఈ లిస్టులో భారత్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్ళిద్దరే. అయితే ఈ క్యాలెండర్ ఇయర్లో ప్రపంచంలోని ఏ బ్యాటర్ కూడా 1000 పరుగుల మార్క్ అందుకోలేకపోయాడు. ఈ లిస్టులో ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. అతడు 17 ఇన్నింగ్స్ల్లో 57.71 యావరేజ్తో 808 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ విషయానికొస్తే 2025 ఏడాదిలో 2025లో మొత్తం 13 ఇన్నింగ్స్ల్లో 651 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో విరాట్ 303 పరుగులు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇక ఈ ఏడాది అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్ల లిస్టులో 8వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో ఆకట్టుకున్న రోహిత్ ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే ఆ టోర్నీ ఫైనల్లో హాఫ్ సెంచరీతో మళ్లీ టచ్లోకి వచ్చాడు. ఇక ఈ అక్టోబర్లో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో సెంచరీ, హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్లోనూ 2 అర్ధ శతకాలతో రాణించాడు. ఓవరాల్గా ఏడాది రోహిత్ 14 ఇన్నింగ్స్ల్లో 650 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ లిస్టులో హిట్ మ్యాన్ 9వ స్థానంలో నిలిచాడు. ఇప్పటికే టెస్ట్, T20లకు రిటైర్మెంట్ ఇచ్చేసిన రోకో ప్రస్తుతం వన్డేల్లోనూ ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడడమే టార్గెట్ గా పెట్టుకున్న రోకో జోడీ కొత్త ఏడాది ఆరంభంలోనే స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్ లో బరిలోకి దిగనుంది.